లోపల అంతా కూడా హెచ్ఆర్ ఫోమ్ అండి. హెచ్ఆర్ ఫోమ్ అంటే ఏంటంటే లోపల ఫోమ్కి ఓపెన్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు పడుకున్నప్పుడు ఏంటంటే లోపల ఎయిర్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అంటే దానివల్ల ఏంటంటే హీట్ రావడం కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ అలా ఉండదు. బ్యాక్ సైడ్ స్పెక్ట్ పట్టిన ఫీల్ కూడా రాదన్నమాట. పైన ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి బ్యాంబూ ఫ్యాబ్రిక్ వస్తుంది. అంటే న్యాచురల్ ఎదురు నార్తో చేసిన ఫ్యాబ్రిక్. దానివల్ల కూడా ఏంటంటే కొంచెం కూల్గా ఉంటుంది ఫస్ట్, హీట్ రాకుండా. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ లాంటిది దానికి ఉండాలి, సపోర్ట్ కావాలి, ఆర్గో ఉండాలంటే మ్యాటర్స్ కొంచెం స్టిఫ్గా ఉండాలి, పెట్టుకోవద్దు. ఆర్గో సపోర్ట్ అడిగారు కాబట్టి ఇది బాగుంటుంది. లేదు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే జెన్యున్ పెట్టిందండి. ఇది హై ఎండ్ ఇది బడ్జెట్ ఎక్కువ, ఇది కొంచెం ప్రీమియం అండి. ఇంకా అది ఎకానమీ అనుకోండి, ప్రీమియం. ఇదేంటంటే లాటెక్స్ అండి. లాటెక్స్ అనేది ఏంటంటే మనకు న్యాచురల్గా రబ్బర్ క్వాలిటీ తయారు చేస్తుంది. అది జెన్యున్ లాటెక్స్. అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది కింద 4 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ వస్తుంది. అంటే దాంట్లో వాడిన ఫోమ్ కింద 4 ఇంచ్ బేస్ ఉంటుంది, పైన 2 ఇంచ్ ఆ ఫోమ్ వస్తుంది లాటెక్స్. టోటల్ 6 ఇంచ్. మీకు 8 ఇంచ్ కావాలనుకోండి, 6 ఇంచ్ ఏమో అది వస్తుంది, హెచ్ఆర్ ఫోమ్ వస్తుంది, 2 ఇంచ్ లాటెక్స్ వస్తుంది, 8 ఇంచ్ తీసుకుంటాం. ఇదేంటంటే మీకు జెన్యున్ మెటీరియల్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది కూడా అంటే కొంచెం బౌన్సీగా ఉంటుంది, లగ్జరీ ఫీల్ ఉంటుంది. ఇది కూడా సేమ్ హీట్ రాదు, మీకు బ్యాక్ పెయిన్ సపోర్ట్ బాగుంటుంది. ఇంకోటి ఆప్షన్ ఏంటంటే మీకు అంటే లాటెక్స్ క్వాలిటీ ఏంటంటే రూమ్ టెంపరేచర్ బట్టి ఫోన్ క్వాలిటీ చేంజ్ అయిపోతుంది. ఒకవేళ సమ్మర్ సీజన్ అనుకోండి కొంచెం కూల్గా ఉంటుంది, ఒకవేళ వింటర్ సీజన్ అనుకోండి కొంచెం హీట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది లాటెక్స్ క్వాలిటీ జెన్యున్ లాటెక్స్ అయితే. మీకు మామూలుగా బయట దొరికే సింథటిక్ లాటెక్స్ అనుకోండి, మీకు ఆ ఫీల్ రాదు. ప్లస్ ఏంటంటే త్వరగా పౌడర్ అయిపోతుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. దానికి 12 ఇయర్స్ వాడండి, అది 15 ఇయర్స్ వాడండి. ఇది 12 ఇయర్స్, ఇది 15 ఇయర్స్ వారంటీ. బాగుంది.